నమస్కారం. తెలుగు ఈరన్న సీనియర్ జర్నలిస్టు. హిడ్మా మరణం వెనుక ఉన్నటువంటి అనేక అంశాలు ఈరోజు ఒక్కొక్కటి కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హిడ్మా మరణం తర్వాత ఆయన మృతదేహాన్ని పువ్వర్తి గ్రామంలో ఉన్నటువంటి పోలీస్ క్యాంపులో ఆయన భార్య హిడ్మా మృతదేహాన్ని ఉంచిన తర్వాత పువ్వర్తి గ్రామమే కాకుండా అనేక ప్రాంతాల నుంచి గిరిజనులు, ఆదివాసీ హక్కుల పోరాట కమిటీ నాయకులు ఆయన చివరి చూపు కోసం వేలాది మంది గిరిజనులు తరలివచ్చి తమ గిరిజన బిడ్డ హిడ్మాకు నివాళులు అర్పించారు. ఇంకా వాస్తవానికి సాయంత్రం అంత్యక్రియలు జరగాల్సి ఉండేది, కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎక్కువ ప్రజలు పోగయ్యే ప్రమాదం ఉందని గ్రహించి వెంటనే అంత్యక్రియలు చేసే ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. అయినప్పటికీ ప్రజలు తమ గిరిజన గూడాల నుంచి కాలినడకతో ఆయనకొచ్చి అశ్రునివాళులు అర్పించారు. ఆ తర్వాత ఇప్పుడు గిరిజనులు ఒక్కొక్కటిగా అంశాలను మీడియా ప్రతినిధులకు వివరించడం జరుగుతుంది. పార్టీ పేర్కొన్న విధంగానే హిడ్మా ఆయన భార్యను ఆసుపత్రి నుంచే పోలీసులు తీసుకుని వెళ్ళి వారి కస్టడీలో ఉంచి ఆయనతో అనేక రహస్యాలను తెలుసుకోవడానికి చిత్రహింసలు పాలు చేసి చివరికి మారేడు అడవులకు తీసుకెళ్ళి చంపేశారన్నటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. పువ్వర్తి గ్రామ ప్రజలు తమ పేర్లను వెల్లడి చేయకుండా ఒక ఛానల్కు ఇచ్చినటువంటి సమాచారాన్ని ప్రకారం హిడ్మా యొక్క మృతదేహం శరీరం పైన తుపాకీ గుళ్ళ కంటే కత్తితో చేసిన గాయాలే చాలా ఎక్కువగా ఉన్నాయని అంత్యక్రియలో పాల్గొన్నటువంటి పువ్వర్తి గ్రామ ప్రజలు స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మాకు దిక్కు, మా యొక్క వెలుగు నీడ, మా సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్న గిరిజన బిడ్డ, గిరిజన నాయకుడు అయినటువంటి హిడ్మాను పట్టుకొని చంపారు కాబట్టి మాకు ఇప్పుడు వస్తున్నటువంటి రోడ్లు, వంతెన నిర్మాణాలు, తర్వాత
సెల్ ఫోన్ల నెట్వర్కు ఈ అభివృద్ధి నిలిచిపోతుందేమో అని గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని కూడా వారు కోరుతున్నారు. అంతేకాకుండా హిడ్మాను పొట్టన పెట్టుకున్న తర్వాత ఆయన స్థానంలో పువ్వర్తి గ్రామానికి చెందిన బర్సే దేవా పిఎల్జీ బెటాలియన్ కమాండర్గా ఉన్నారు కాబట్టి దయచేసి దేవా పోలీసులకు ఏ సమయంలోనైనా చిక్కితే దేవాను చంపివేయద్దని, జీవితకాలం జైల్లో ఉంచినా పర్వాలేదని వారు మొరపెట్టుకుంటున్నారు. అంటే గిరిజనులు ఎంత తమ నాయకుని పట్ల ఆదర అభిమానాలు గౌరవాన్ని ఇస్తున్నారో వాళ్ళ మాటల్లోనే చెప్పారు. అంతేకాకుండా ఆ గిరిజనులు పువ్వర్తి గ్రామంలో తమ జీవితాన్ని తాము గడిపేవారమని, అయితే ఇప్పుడు తెలంగాణ నుంచి వచ్చినటువంటి వారు మాకు జల్, జంగిల్, జమీన్ అనే నినాదాలను నేర్పి తుపాకులను ఇచ్చి మమ్ములను ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరుబాట నడిపారని వారి మాటల్లో చెప్పారు. అంటే తమ గ్రామంలో నుంచి ఒక నాయకుడు 5 సంవత్సరాలు వయసులోనే అడవులకు వెళ్ళి అక్కడ 50 సంవత్సరాల పాటు పాఠాలు నేర్చుకొని చదువుకొని ఒక గొప్ప నాయకుడిగా ఎదిగినటువంటి హిడ్మాను చంపడం పైన గిరిజన బిడ్డలు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులు ఎంత అమాయకులో, వారికి ఎంత చైతన్యం ఉందో వారు కోరిన కోరికలు మనకు స్పష్టమవుతున్నాయి. తమకు కరెంటు, వంతెనలు, రోడ్ నిర్మాణాలు, అలాగే సెల్ ఫోన్ల నెట్వర్క్లు తమ కోసమే వేశారనుకొని గిరిజనులు మాట్లాడడం చూస్తుంటే వారి ఆలోచన సరళి ఎంత వెనుకబాటుతనాన్ని, వారి అమాయకత్వాన్ని సూచిస్తుంది. వాస్తవంగా రోడ్లు, వంతెనలు, కరెంటు, నెట్వర్క్ అంతా కూడా గిరిజనులపైన ప్రేమ ఉండి కానీ, లేదా గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కానీ ప్రభుత్వానికి లేదు అనే విషయం కూడా తెలియనటువంటి అమాయక గిరిజనులు వారు. రోడ్లు, విద్యుత్తు, వంతెనలు, సెల్ ఫోన్ నెట్వర్క్లన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజాలను, ఖనిజ సంపదను దోచుకోవడానికి బహుళజాతి కంపెనీలు, అదానీ కంపెనీలు, ఆ తర్వాత వేదాంతం లాంటి కంపెనీలకు వాటిని అప్పగించడానికి, వారి ఖనిజ సంపదను సునాయాసంగా తీసుకోవడానికి, లారీల్లో, వాహనాల్లో తీసుకోవడానికి, లేదా వారు మరింత సంపదను కొల్లగొట్టడానికి రోడ్లు, వంతెనలు, నెట్వర్కులు, అలాగే విద్యుత్ కూడా వేశారన్నటువంటిది
వేశారు. ఈ అభివృద్ధి పేరుతో వీరు ఇప్పటికే ధ్వంసం చేస్తున్నారు. ఇటీవలనే ఛత్తీస్గఢ్కు చెందిన ఒక మహిళా జర్నలిస్టు ఆ ప్రాంతంలో అడవిని నాశనం చేస్తూ మైనింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలను ప్రపంచానికి తెలియచేసింది. ఇప్పుడు రెండు విధాలుగా ప్రభుత్వం ఆలోచించే మావోలో ఏరువేత కార్యక్రమాన్ని కగార్ పేరుతో కొనసాగించింది అనడానికి మనకు స్పష్టమవుతుంది. ఒకవైపు రోడ్లు వేసి కర్రెగుట్టల వరకు రోడ్డు వేయడం జరిగింది. దాంతో ఆపరేషన్ కగార్ కర్రెగుట్టల వరకు వెళ్ళి అక్కడ క్యాంపులను ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. ఆ రోడ్డు కర్రెగుట్టల వరకే ఆగలేదు. బిజాపూర్ హైవే రోడ్డు లింక్ చేస్తూ వేశారు. అంటే ఈ బహుళజాతి కంపెనీలకు పెట్టుబడిదారులకు కావాల్సినటువంటి వనరులను దోచుకోవడానికి మాత్రమే ఈ రోడ్లు వేశారు. అలాగే భవిష్యత్తులో మావోలు కానీ ఈ కంపెనీలకు ఎలాంటి హాని తలపెట్టకుండా ఉండాలంటే మావోయిస్టుల ఉనికిని లేకుండా చేయాలనే సంకల్పంతోనే వీరు ఈరోజు అభివృద్ధి పేరుతో ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఈరోజు మావోయిస్టులు పని ఇక అయిపోయిందని చెబుతున్నప్పటికీ మావోయిస్టులు తమ యొక్క పార్టీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూనే ఉన్నారు. అదే ఒక ఉదాహరణ. హిడ్మాను చంపిన వెంటనే దేవాను ఆయన స్థానంలో ప్రకటించారు. అలా ప్రకటించటం వల్లనే గిరిజనులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి ఒక నాయకుడు హిడ్మాను కోల్పోయాం కాబట్టి పార్టీలో ఉన్న మరో నాయకుడిని పోలీసులు పట్టుకున్న కాల్చి చంపొద్దని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే పరిస్థితి వారి ఆందోళనకు అద్దం పడుతుంది. అంతేకాకుండా హిడ్మా యొక్క స్తూప నిర్మాణాన్ని కూడా చేయడానికి సహాయాన్ని అర్థించారు. ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకొని తాము స్తూపం నిర్మిస్తామని కూడా వారు పేర్కొన్నారు. గిరిజనుల హిడ్మా ఇవాళ వార్తల్లో ప్రపంచవ్యాప్తంగా వార్తలకెక్కాడు. గిరిజన హృదయాల్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి చిరస్మరణీయుడుగా నిలిచిపోయారు. ప్రపంచ చరిత్రలో కమ్యూనిజం చరిత్ర పుటల్లో హిడ్మా యొక్క పేజీ ఎప్పుడు కూడా భద్రపరిచి ఉంటుందని చెప్పి తీరాలి. అయితే హిడ్మాను కాపాడుకోలేకపోవడం అన్నటువంటిది మావోయిస్టు పార్టీ నాయకుల ఘోరమైన తప్పిదం. నిజంగా కర్రెగుట్టల్లో 8 రోజుల పాటు శత్రువులతో పోరాడి తప్పించుకున్న హిడ్మా అడవి తల్లిని వదిలి జనారణ్యంలోకి వచ్చిన తర్వాత పోలీసుల చేతుల్లో చిక్కి చనిపోవడం అన్నటువంటిది
మృతి చెందడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి అంశం. మావోలు ఇంకా గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఒకప్పుడు పాత పద్ధతులను అంటే ఉపయోగించుకుంటూనే ఇవాళ వచ్చినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటుంది. ముందుగా సాయుధ పోరులో పాల్గొన్నటువంటి దూరపు బంధువులపైన నిఘా వేసి వారికి డబ్బులు అప్పు చెప్పి లేకపోతే వారి అలవాట్లు ఏముంటే అలవాట్లు తీరుస్తూ పోలీస్ అధికారులు వారిని స్నేహితులుగా మార్చుకొని వారి యొక్క పూర్తి చరిత్ర, వ్యక్తిగత పూర్తి చరిత్ర తెలుసుకొనటం జరుగుతుంది. ఆ తర్వాత పార్టీలోనే ఈరోజు చూస్తుంటే పార్టీలోనే ఇన్ఫార్మర్లను పెట్టి పార్టీ యొక్క విధానాలను మావోయిస్టుల పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలను విభేదాలను కూడా తెలుసుకొని వారిని మట్టు పెట్టడం కూడా జరుగుతుంది. ఆపరేషన్ సంభవ్ అంటే ఏది కూడా ఆగదు అని అర్థం. ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం అనే అర్థం వస్తుంది దానికి. అలాంటి ఆపరేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతుందని లడ్డా బయట పెట్టేంత వరకు కూడా ఆ పేరు ఎక్కడ వినిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మరో సాంకేతిక పరిజ్ఞానం కర్రెగుట్టల్లో కనీసం 50 కిలోమీటర్ల వరకు కూడా నడకదారిలో రాలేనటువంటి పోలీస్ వ్యవస్థ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కర్రెగుట్టల పైన దాడి చేసింది. దాదాపు 21 రోజుల పాటు సాగినటువంటి కర్రెగుట్టల యుద్ధం మావోయిస్టులకు ఎంతో గుణపాఠం నేర్పింది. ఈ గుణపాఠం నుంచి వారు పాఠాలను నేర్చుకుని యుద్ధ తంత్రాలను మార్పు చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. నిజంగా మావోయిస్టులు దండకారణ్యంలో కేంద్రీకరించి ఉండకుండా ఎప్పుడైతే కర్రెగుట్టల విధ్వంసం జరిగిందో అప్పటికే కేంద్ర కమిటీ బలగాలను, కేంద్ర కమిటీ నాయకులను, క్యాడర్ను కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉండేది. మరి పార్టీ లోపల మనకి ఏం జరుగుతుందో బయట ఉన్నటువంటి వ్యక్తులు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. చివరికి విజయవాడలో మావోయిస్టులు బయటపడ్డారు. నిజంగా మావోయిస్టులు ఉన్నటువంటి భవనం అసలు పోలీసుల
విచారణ కేంద్రం అని కూడా వార్తలు వస్తున్నాయి. దొంగలను కానీ నిందితులను కానీ రహస్యంగా ఆ భవనంలో విచారణకు పెట్టేవారని, అక్కడే చిత్రహింసలు కూడా చేసేవారని వార్తలు గుప్పమంటున్నాయి. కాబట్టి దీన్ని బట్టి చూస్తే హిడ్మాతో పాటు మొత్తం క్యాడర్ పోలీసులకు లొంగడానికి వచ్చిందా, లేదా ఏదైనా దాడులు చేయడానికి వచ్చిందా అనే ప్రశ్నకు ఎక్కడ జవాబు కూడా దొరకడం లేదు. అసలు తిప్పరి తిరుపతి పైన ఛత్తీస్గఢ్ సిపిఐ ఎమ్మెల్యే భారీ ఆరోపణలు చేశారు. ఆయనే కేడర్ను తీసుకెళ్ళి హిడ్మాను కూడా పోలీసులకు పట్టించాడన్నటువంటిది ఆయన విమర్శ. ఈ విధంగా సాగుతున్నటువంటి విశ్లేషణల నడుమ పోలీసులు దుర్మార్గునిగా చిత్రించినటువంటి హిడ్మా చివరికి పోలీసుల చేతిలో చిక్కి ఎన్నో చిత్రహింసలకు గురై బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ మృతి చెందిన అంశంపైన గిరిజన బిడ్డలు ఆ మృతదేహంపై ఉన్న కత్తిఘాట్లు బుల్లెట్లకున్నా ఎక్కువగా ఉన్నాయని చెప్పడం చూస్తుంటే పోలీసుల చిత్రహింస హిడ్మా పైన ఏ స్థాయిలో జరిగిందో మనకు తేట తెల్లమవుతుంది. ఏమైనప్పటికీ కనీసం తమ నాయకుడిగా ఉన్న పువ్వర్తి గ్రామవాసి దేవా దొరికితే చంపొద్దు అని పువ్వర్తి వాసులు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. బస్తర్ టాకీస్ విలేకరికి పూసగుచ్చినట్లు కూడా వివరాలు వారు అందజేశారు. ఈ విధంగా హిడ్మా చనిపోవడంతో గిరిజనులు తాముకు దిక్కెవరన్న స్థితిలో వారి పడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి హిడ్మా లాంటి నాయకులను కాపాడుకోలేనటువంటి మావోయిస్టులు భవిష్యత్తు ఎలా నిర్ణయించబడుతుందో మనమంతా కూడా వేచి చూడాలి. నా పేరు తెలుగు ఈరన్న, సీనియర్ జర్నలిస్టు.